తమిళనాడులో విజిల్, ఆంధ్రాలో రీసౌండ్. మే 4 తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ కౌంటింగ్లో దూసుకుపోతూ ఉదయం 10 గంటలకే 100 సీట్లను దాటేసింది. అంటే విజయ్ సెంచరీ కొట్టేసినట్లే అనమాట. తమిళనాడులో తలపతి విజయ్ టీవీకే పార్టీకి వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్ళి మరీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేవలం చంద్రబాబు మాత్రమే కాదు, ఆయనతో పాటు ముఖ్య నేతలు, కొందరు మంత్రులు కూడా ఎక్కడి నుంచి విన్నట్లుగా మనకి సమాచారం. ఇక గత కొన్ని నెలల ముందు ఓ వివాహ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అలాగే టీవీకే అధినేత విజయ్ ఆ వివాహ కార్యక్రమానికైతే హాజరవటం మనం చూసాము. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో ఏముందంటే ఒక బొకే విజయ్ జగన్కి ఇస్తున్నట్టు మనం చూసాం. అలాగే ఇద్దరు కలిసి కూడా ఒకే పక్కన కూర్చోవడం కూడా మనం చూసాం. దీన్ని బట్టి చూస్తే వైసీపీ టీవీకే పార్టీకి మద్దతుగా ఉందని మనం చూడొచ్చు ఇక్కడ. అయితే అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో టీవీకే అధినేత విజయ్ ఓ అభిమాని కోరిక మేరకు జగన్ ప్లకార్డును విజయ్ చేతికి అందించారు. అభిమానించినటువంటి ఆ ప్లకార్డును విజయ్ తన ప్రచార రథంపై నుంచి చూపటం ఇప్పుడు ఆ వీడియోలో ఏపీలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఆంధ్రాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం, అలాగే జగన్ ఫ్యాన్స్, మరొక విధంగా దళిత వర్గానికి చెందినటువంటి కొందరు సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ వీడియోలన్నింటిని కూడా తమ ఖాతాల్లో పంచుకుంటున్నారు. సో మొత్తానికి తమిళనాడులో విజిల్ సౌండ్ ఇప్పుడు ఆంధ్రాలో రీసౌండ్గా మారిందని చెప్పవచ్చు అనమాట. తమిళనాడు వెళ్ళి చంద్రబాబు నాయుడు అక్కడ ప్రచారం చేయటం, ఇప్పుడు టీవీకే పార్టీ అధికారంలోకి రావటం, వ్యతిరేకంగా ప్రచారం చేసిన జగన్ పార్టీ ఆ పార్టీకి మద్దతుగా నిలవటం, ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళే టీవీకే పార్టీని మోయటం, మొత్తం మీద చూస్తుంటే అక్కడ విజయ్ సౌండ్, ఇక్కడ రీసౌండ్ వచ్చింది అని ఈ రెండింటిని లింక్ చేసి అయితే చెప్పొచ్చు.